మనం నమ్మడం అనేది మనుషుల గుణాలను బట్టే చూసుకోవాలి, కానీ దేవుడు ఏం చెయ్యడు మనకు. వాళ్ళని నమ్మండి, వీళ్ళని నమ్మండి, మోసపోండి అని తెలివి తక్కువతనంతో నమ్మి జీవితాలు నాశనం చేసుకుంటారు. తెలివి తక్కువ కదా, ఏది కూడా చేయకూడదు. ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది. అప్పుడే మనం లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాము. మనం తెలివి తక్కువగా చేసి పెద్దవాళ్ళు ఏం పర్మిషన్ ఏం లేకుండా తీసుకుంటే చాలా ఎదుర్కోవాలని పరిస్థితులు, బాధలు అన్నీ మనకు ఎదురుపడతా ఉంటాయి. దానికి మనం దేవుడా నువ్వే ఉన్నావు తండ్రి అనుకోవాలి. ధైర్యంగా ముందడుగేస్తా పోతూ ఉండాలి. మనలో నీతి నిజాయితీ ఉంటే, మన మంచితనం ఉంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మంచిగా ఉంటాం లైఫ్ కూడా. మనలో తప్పు ఉంటే మనకి దేవుడు అన్యాయం చేస్తాడు. మన మంచితనం మనకు రక్షణ. ఎప్పుడైనా మంచితనంగా ఆలోచించండి, నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించొద్దండి. మంచి జరగాలని ఆలోచించండి. ఓకేనా?